కేవన్ మీడియా అని మా యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. ఈరోజు మనం నేర్చుకొనబోయే అంశము, యేసుక్రీస్తు గారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు. పాపులను రక్షించుటకు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము. బీదలకు సువార్త ప్రకటించుటకు. లూకా సువార్త 5వ అధ్యాయం 18వ వచనము. అపవాది క్రియలు లయపరచుటకు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. లోకమును రక్షించుటకు. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనము. దేవుని రాజ్య సువార్త ప్రకటించుటకు. లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనము. పరిచారం చేయుటకు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనము. తండ్రి చిత్తము నెరవేర్చుటకు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనము. అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 15వ వచనం వరకు. ఆత్మీయ అందుల కళ్ళు తెరవబడుటకు. యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనము. మనకు సమృద్ధి కలుగజేయుటకు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనము. ధర్మశాస్త్ర శిక్ష నుండి తప్పించుటకు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనము. ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుండి 18వ వచనం వరకు. లోకపాపమును మోసుకొని పోవుటకు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనము. సత్యంను గూర్చి సాక్ష్యమిచ్చుటకు. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనము. సమస్తమును తెలియజేయుటకు. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనము. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చుటకు. రోమపత్రిక 8వ అధ్యాయం 3 నుండి 4వ వచనం వరకు. నలిగిన వారిని విడిపించుటకు. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనము. చెరలోనున్న వారికి విడుదల కలిగించుటకు. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనము. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనము. దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 2వ వచనము. నిత్య జీవమును ఇచ్చుటకు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. అందరికీ వందనములు.